హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైకోర్టు నుంచి అఫీషియల్గా ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టకుండానే క్లర్క్ అలాగే అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు యూట్యూబ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 30,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్ని వివరాలని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై చేయండి జాబ్స్కి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఒక హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి. సెలక్షన్ టు బోత్ ద పోస్ట్ విల్ బీ డన్ సెపరేట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అండ్ ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు స్కిల్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. అంటే మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ మనకి రీసెంట్లీగానే జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇదే వీడియో ఎండింగ్లో మీకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఏంటి అంటే ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా తెలుస్తుంది. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 17th November నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బట్ ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినటువంటి విషయం కూడా. సో లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే 16th December వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి మనము ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వీళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. ఆ కాంటాక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీరు కావాలంటే ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే November 10th అయితే రిలీజ్ అయింది. అయితే ఒక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. సో మీరు కేవలం ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే టెక్నికల్ అసిస్టెంట్ ఏమో 16 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏమో 12 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్కి ఎవ్రీ మంత్ మీకు 30,000 రూపీస్ పే చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకేమో 22,240 రూపీస్ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు రకాల ఉద్యోగాలకు కూడా ఒకే విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. January 2nd, 1989 నుంచి January 1st, 2007 లోపు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఎటువంటి ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉండవు. నేను చెప్పినటువంటి ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మరి యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఒక టెక్నికల్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కంటే, సో నేను మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ అండ్ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏంటి అంటే ఫస్ట్ మీ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయాలి. తర్వాత సిటిజన్షిప్ దగ్గర ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు బర్త్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత నేటివిటీ దగ్గర నాన్ కేరళైట్ అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీరు నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఏ క్యాట్స్ మీరు, సో ఏ కేటగిరీ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఆ యొక్క ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి కదా, సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే 3 years డిప్లొమా అనేది ఎలక్ట్రానిక్స్ కానీ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అనేది ఎవరైతే చదువుంటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఫుల్ టైం అంటే మీరు రెగ్యులర్గా చదివి ఉండాలన్నమాట. ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేయాలంటే అట్లీస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, కోర్టులలో కానీ, పిఎస్క్యూస్కి సంబంధించి కానీ ఇలాంటి వాటిల్లో సో మీకు ఐటీ టెక్నికల్ సపోర్ట్గా వర్క్ చేసినట్లుగా టెక్ సపోర్ట్గా కానీ, హార్డ్వేర్కి సంబంధించి కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ, నెట్వర్క్ సపోర్టింగ్కి సంబంధించి కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అన్నమాట టెక్నికల్ అసిస్టెంట్కి. నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏమో 3 years డిప్లొమా అనేది కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ చదివి ఉండాలి. లేకపోతే ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ మీకు లేకుంటే ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అయ్యి ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అనేది మీరు డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ, డేటా ఎంట్రీ ఆపరేషన్కి సంబంధించి కానీ ఈక్వాలెంట్ కోర్స్ ఎవరైతే సర్టిఫికేట్ ఉంటుందో కంప్యూటర్ రిలేటెడ్గా వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే మనకి ఇక్కడ డిప్లొమా వాళ్ళకి ఛాన్స్ ఉంది, డిగ్రీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది అనమాట. కాకుంటే మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది డేటా ఎంట్రీ ఆపరేషన్లో కానీ, మేనేజింగ్ ఈ సేవా కేంద్రాలలో కానీ, లైక్ వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ, కంప్యూటర్ రిలేటెడ్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు కోర్టుకి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అది మనకి డిజైరబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మీ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా అనిపిస్తే వాళ్ళకి నచ్చితే ఇంకా మీకు ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 600 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది హైకోర్టు ఆఫ్ కేరళ కదా, మనము ఎలిజిబుల్ కాదేమో అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నోటిఫికేషన్లో. సో నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్లోకి అయితే రండి. సో మీరు ఇక్కడ ఫస్ట్ పేజ్లోకి అయితే వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు ఏంటి అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఇండియన్ సిటిజన్స్. సో మనము ఇండియన్ సిటిజన్ కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఇది వేరే స్టేట్ కదా అని చెప్పేసి నోటిఫికేషన్ పక్కన పెడతారు, కానీ ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మనకి ఫర్దర్గా ఒకవేళ జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ కల్పిస్తే మనకు మన సొంత రాష్ట్రం కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ లేదు, జస్ట్ ఏంటంటే మీకు స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో ఆ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిప్లొమా కానీ, డిగ్రీ కానీ పాస్ అయ్యి ఉండి మీకు కోర్టులో వర్క్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మాకు అంత దూరం వెళ్ళి వర్క్ చేయాలి ఇంట్రెస్ట్ లేకుంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళు ఎవరికైనా యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.